సమ్మర్లో తాటి ముంజలు స్పెషల్. ఊర్లలో తాటివనం దగ్గర తాటి ముంజలు మెండుగా దొరుకుతాయి. వీటిని సిటీకి తీసుకొచ్చి కూడా పలువురు అమ్ముతూ ఉంటారు. కానీ తాటి ముంజలతో బజ్జీలు చేస్తున్నారు అక్కడి జనం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి తాటివనంలో తాటి ముంజలతో బజ్జీలు తయారు చేస్తున్నారు. కళ్ళు తాగడానికి వచ్చే వాళ్లకు ఈ బజ్జీలను స్టఫ్ గా అమ్ముతున్నారు. ఈ బజ్జీల కోసం ఒక రోజు ముందుగానే ఆర్డర్ ఇస్తున్నారు. ఒక ప్లేట్ తాటి ముంజల బజ్జీలకు 50 రూపాయలకు తీసుకుంటున్నట్లు తయారీదారుడు శ్రీనివాస్ తెలిపారు. పొట్లపల్లి విలేజ్లో కళ్ళు తాగకుండా మన ముంజకాయ బజ్జీలు పిండిలో కలుపుకొని కళ్ళు కలిపి మిక్సీ చేసి బజ్జీలు వేసి ఇస్తారు. ఒక ఏండ్లీ మన ఈ ఎండాకాలంలోనే దొరుకుతాయి ఈ ముంజకాయలు అనేటివి. పానానికి సల్వా మంచిది. ఈ కళ్ళు తాగకుండా ఈ బజ్జీలు తినడు మహా తృప్తి ఆనందంగా ఉన్నది. సూపర్ టేస్ట్ ఉంటుంది. మా పొట్లపల్లి తాటివనంలో ముంజకాయ బజ్జీలు వేసవిలో స్పెషల్. దీనిలో శనగపిండిలో నీళ్ళకు బదులు కళ్ళు కలిపి మసాలాలు తగినంత మసాలాలు మరి కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర కలిపి తయారు చేస్తాము. ఇది మా ప్రత్యేకత. ఇదంటే పొద్దున 9 to 11 అమ్ముతాము. 60 రూపాయల ప్లేట్ తీసుకోబడుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. జనాలు ఎక్కడి నుంచి వస్తారు. మా ప్రత్యేకత ఇది. చాలా బ్రహ్మాండంగా ఉంది. కళ్ళు తాగుకుంటూ బజ్జీలు తింటే చాలా బ్రహ్మాండంగా ఉందంటారు. జనాలు కూడా చాలా ఇదవుతారు. ఇది ఓన్లీ ఒక 2 నెలలు నడుస్తుంది. 2 months తర్వాత మళ్ళీ ఉండదండి. మా ఫ్రెండ్ కళ్ళు తాగుదామంటే పొట్లపల్లి తాళాలకు వచ్చినాం. తాళాల్లో ఏంటంటే స్టఫ్ బదులు ఇక్కడ ఏదైతే బజ్జీలు మన ముంజలతో బజ్జీలు తయారు చేస్తారు. ఆ బజ్జీలు తినుకుంటూ కళ్ళు తాగుతుంటే చాలా మధురంగా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక స్పెషల్ పొట్లపల్లి తాళాలనే చేస్తారు. ఈ కాలంలో మాత్రం ఎవ్వరు కూడా అదనపుది తినరు. అది మళ్ళీ చౌకగా కూడా ఉండేది, ఆరోగ్యానికి మంచిగా ఉండేటట్టు. ఏదైతే ముంజలు తింటే చల్లదనం కాబట్టి మంచిగా తక్కువ రేట్లోనే 60 రూపాయలల్లో ఏదైతే ప్లేట్ ఇవ్వడం జరిగింది.